విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సంసార సముద్రానికి ఒక లక్షణం చెప్పారు. మా లలితా శాస్త్రంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్తారు, సంసార పంక నిర్మగ్న. ఇది నీటి సముద్రం అయితే కొంత బెటరు, అప్పుడప్పుడైనా తేలుతూ ఉంటాం. ఇది బురద సముద్రం అంట, కూరుకుపోవడమే. మనకు బురద మడుగులు తెలుసు, అది సముద్రం అంత ఉంటే ఇంకేముందండి, మరి అంత ఉంది ఇక్కడ. ఇందులో పడుతూ లేవడం లేదు, పడి మునగడమే. ఇందులోంచి ఉద్ధరించాలంటే గొప్ప పాండిత్యం ఉండాలి. ఎవరి వల్ల కాదు, ఆ పాండిత్యం అమ్మవారికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అదే సంసార పంక నిర్భగ్న సముద్ధరణ పండిత. ఎంత గొప్ప మాట! సంసార పంకంలో కూరుకుపోయిన వాళ్ళని పైకి లేపుతుంది ఆవిడ. ఎలా లేపుతుంది అంటే, అపారమైన సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని వరాహస్వామి కోరత ఎత్తలేదు, అలాగనమాట అన్నాడు. ఇక్కడ వరాహస్వామికి సాధ్యమైంది, ఇంత భూమిని కోర మీద ఎత్తగలిగాడు. ఇంత సముద్రంలో భూమిని ముంచేయడం ఏంటి అంటే దానికో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇక్కడది అప్రస్తుతం, మరి ఎప్పుడైనా చూసుకుందాం. మొత్తానికి అంత భూమిని కూడాను కోరత ఎత్తాడైనా, మునిగిపోయిన దాన్ని. అలాగా వరాహస్వామి కోర ఎలా భూమిని ఉద్ధరించిందో సంసార సముద్రంలో మునిగిన జీవుణ్ణి నువ్వు అలా ఉద్ధరిస్తావమ్మా అన్నారు. శంకరుడు దర్శనం చూడండి. వరాహస్వామి కోర ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెల్లగా కోర ఉన్నప్పుడు ఎలా కనబడుతుంది? ఒక చంద్రకళ కనబడదు. ఆ చంద్రకళ సహస్రార స్థానంలో ఉన్న అమ్మకళే. అందుకే శివుడి శిరస్సు మీద చంద్రకళ కూడా దానికే సంకేతం, మరొకటి కాదు. మిగిలిన 15 కళలు వస్తూ పోతూ ఉంటాయి, మారని కళ అది. చంద్రకళను స్ఫురింపు చేస్తున్నారు ఇక్కడ వరాహస్వామి కోరతో పోల్చినప్పుడు. శంకర భగవత్పాల్ వారి కవిత గొప్పతనం. మొత్తానికి ముందు చెప్పిన ప్రకారంగా నీ ధూళికణము అవిద్యను పోగొడుతుంది, జడత్వాన్ని పోగొడుతుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మోక్షాన్ని ఇస్తుంది, 4 ఇస్తుంది అని వర్ణించారు. ఇది గొప్ప అర్థమే. కానీ భవతి అని దీర్ఘం తీస్తే, అమ్మ నీ స్వరూపం ఏదైతుందో ఈ స్వరూపం ధ్యాన మాత్రం చేత, ఉపాసనా మాత్రం చేత భక్తులకు అవిద్యను తొలగిస్తున్నది, దరిద్రాన్ని పోగొడుతున్నది, అదేవిధంగా జడత్వాన్ని తొలగిస్తున్నది, మోక్షాన్ని ఇస్తున్నది అని అర్థం. ఇప్పుడు 2 రకాల అర్థాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రెండిట్లో ఏది బాగుంది? 2 బాగున్నాయి. కనుక పండితులు దీర్ఘం పెట్టకపోవడం వల్ల ఒక అర్థం మంచిది దొరికింది, దీర్ఘం పెట్టడం వల్ల మనకు అర్థం దొరికింది. కానీ మనం ఆలోచన చేస్తే ధూళికణం పరమైన అర్థం 2వ శ్లోకంలో ఎలాగో చెప్పేశారు. అమ్మ రూపపరమైన అర్థమే ఇక్కడ ఉచితంగా ఉంటుంది అని కొంతమంది పెద్దలు చెప్పిన మాటతో ఏకీభవించవలసి వస్తుంది. కనుక ఇది కూడా మంచి భావం. ఇది అమ్మ స్వరూపం గురించి చెప్తున్నారు కనుకనే ఈ శ్లోకానికి ఇంత మహిమ ఉంది అని భావించాలి. అమ్మ స్వరూపం అటువంటిది. అది అమృత స్వరూపం, అది చింతామణి స్వరూపం, అది చంద్రకళా స్వరూపం. ఇన్ని రకములుగా మనం భావన చేయవచ్చు. ఇంత దివ్యమైన శ్లోకం కనుక ఇది ధ్యానపూర్వకంగా చదువుకోవాలండి. నాకు ఈ శ్లోకం తెలిసినండి, మళ్ళీ ఏం చెప్తారు అదే కదా అనుకోవడం కాదు. ఇప్పుడు వింటున్నప్పుడు మీరు ధ్యానం చేసినా ఇది ఊరకనే పోదు. మీరు ఇంట్లో కూర్చుని చదువుకున్న దానికంటే ఇక్కడ విన్నది మరింత ఏకాగ్రంగా ఉంటుంది కనుక తప్పకుండా ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ శ్లోకంలో గొప్ప ప్రయోజనాలు చెప్తారు పరంపర తెలిసిన పెద్దలు. అంత మహిమాన్వితమైన శ్లోకం అమ్మ దైవాలు ఇవాళ ప్రస్తావన చేసుకున్నాం. అమ్మ స్వరూపమే అవిద్యను తొలగిస్తున్నది, జడత్వాన్ని నశింపజేస్తున్నది, దరిద్రాన్ని పారద్రోలుతున్నది, ముక్తినిస్తున్నది అని అద్భుతమైన భావాన్ని మనం తీసుకుని అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరీ తిమిర మిహిరోద్దీపనకరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఈ విభాగం చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసింది. దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఇలా చదవాలి. అందుకని
చింతామణ్ గుణిక జన్మ జలధౌ అని ఆపకూడదు అక్కడ. అందుకని భావం దెబ్బతినకుండా ఉండడం కోసం చెప్తడం జరుగుతుంది. ఇక్కడ మరొక్క అందమైన విషయం, దీని మునుపు శ్లోకంలో శౌరిహి అని వాడారు, ఇక్కడ మురరిపు వరాహం అన్నారు. ఇక్కడ ఈ రెండు కృష్ణావతారానికి సంబంధించిన మాటలే. శూరసేనుడి సంతానం వసుదేవుడు, ఆయన పుత్రుడు కనుక విష్ణువుకి శౌరి అని పేరు వచ్చింది. సూర్యవంశానికి చెందినవాడు, శూరవంశానికి. అది కృష్ణుడికి సంబంధించిన మాట. మురరిపు, మురారి. మురారి అంటే కృష్ణుడే మురారి, విష్ణువు మురారి కదా, విష్ణువు కృష్ణుడే మురారి అయ్యాడు. నరకాసురుడి దగ్గర ఉన్న ముర అనే రాక్షసుని సంహరించడానికి స్వామి మురారి. రెండు కృష్ణుడి పేర్లే. కృష్ణుడి పేరు ఎందుకు చెప్పారు అంటే ఆదిశంకరులు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందులో సందేహం లేదు. ఆయన కాలడి నుంచి వచ్చేటప్పుడు కృష్ణ మందిరమే నిర్మాణం చేసి వెళ్ళారు. అంతే కదా, కృష్ణుడు అంటే ఎంత ప్రేమ అంటే కృష్ణుడు చెప్పాడు కనుకనే భగవద్గీతకు భాష్యం రాశారు ఆయన. అంత ప్రేమ కృష్ణుడు అంటే. అందుకే ప్రబోధ సుధాకరంలో అస్మాకం కులదైవతం యదుమణిహి అన్నారు ఆయన. ఆ కృష్ణుడు మా కులదైవం అన్నాడు, అంత ఇష్టం ఆయనకి. అందుకే విష్ణువు వచ్చిన ప్రతిసారి కృష్ణ శబ్దమే ప్రయోగిస్తుంటాడు ఆయన. అది మురరిపు వరాస్య భవతి అని చక్కగా పేర్కొన్నారు. మహిమాన్వితమైన శ్లోకానికి మనం నమస్కారం చేసుకుంటూ ఇందులో ఎన్ని రమ్యమైన అంశములు ఉన్నాయో పరిశీలిస్తే, ఉజ్జద్భాను సహస్రాభా, లలితా సహస్రనామాలు ఎన్నెన్ని కనబడతాయో చూడండి. మకరంద శృతిఝరి అనే దగ్గర సుధాశృతి లలితానామాలు ఒక నామం. సంసార పంకణ నిమగ్న సముద్ధరణ పండిత చెప్పాం. చిదేక రసరూపిణి లలితా సహస్రనామాల నామాలు ఎన్ని స్ఫురిస్తూ ఉంటాయి ఇక్కడ మీకు. పైగా అమ్మవారు అంతరంగంలోంచే భక్తులను అనుగ్రహిస్తున్నారన్న విషయం ఇందులో స్ఫురింపజేశారు. ఎక్కడ బాహ్య వస్తువు కాదు అమ్మవారు, నీ హృదయాకాశంలో ఉన్న శక్తి ఆ తల్లి. నువ్వు ఉపాసన చేయి ఆ తల్లిని, జానిస్తే నీ లోపల నుంచే నీకు ప్రేరణ కలిగిస్తున్నారు. అది చైతన్య స్తబక మకరంద శృతి జరి అని చెప్పడం, అంతస్థిమిరం హీరద్వీపనగరి అని చెప్పడం, అమ్మవారు అంతఃకరణంలోంచే నిన్ను అనుగ్రహిస్తున్నారు అని చెప్పడం. ఆవిడ నీ హృదయంలోంచే స్ఫురించి నేను అనుగ్రహిస్తున్నది అత్యద్భుతంగా వివరించారు. అయితే శంకరుల కవిత్వంలో ఉన్న గొప్పతనం విశేషం ఏంటంటే ఎక్కడ రూపాన్ని వర్ణించినట్టు కనబడదు కానీ రూపం స్ఫురింపజేస్తారు. ఇప్పటివరకు ఎక్కడైనా రూపం చెప్పారా? చెప్పలేదు. కానీ మీకు చెప్తున్నంతసేపు అమ్మవారి రూపం గుర్తొచ్చిందా లేదా? వస్తుంది, ఏం చేస్తాం. పైగా అరుణకాంతుడుతుందని చెప్పడమే మిహిరద్వీపనగరి, అప్పుడు రూపస్ఫురణ వచ్చేసింది. ఆ స్ఫురించిన రూపం ఎంత గొప్పగా ఉన్నది అంటే 4వ శ్లోకంలోకి ఇది కూడా రూపం గురించి చెప్పకనే చెప్తున్నారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మ ఇందులో అమ్మవారి రూపం వర్ణించలేదు కానీ మీకు చెప్తే రూపం కనబడుతుంది. అమ్మ నేను నిన్ను పరిశీలిస్తున్నాను, నీ చేతుల్లో అభయహస్తం వరదహస్తం లేదమ్మా అన్నారు. సాధారణంగా ఏ దేవతల్లోనైనా 4 చేతుల్లో 4 రకాల ప్రకటనలు ఉంటాయి. పై 2 చేతులతో ఆయుధాలు పట్టుకుని కింద 2 చేతుల్లో అభయ వరద ముద్రలు పట్టుకోవడం. కొన్ని దేవతలు 4 చేతులు ఎంగేజ్ అయి ఉంటాయి, వస్తువులు పట్టుకుని అభయ వరదాలు చెప్పడానికి అవకాశం ఉండదు. అలాంటి రూపాలు ఉంటాయి. నువ్వు నీ 2 చేతులతో వరద అభయ ముద్రలు చెప్పడం లేదేంటమ్మా అని అడిగారు. అంటే అర్థం వరద అభయ ముద్రలు ధరించని రూపాన్ని నేను ధ్యానించేస్తున్నారు అని. ఏమై ఉంటుంది అది మీకే తెలుసు. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. పై 2 చేతులతోనూ పాశాంకుశములు, కింద 2 చేతులతో చెరక వెళ్ళు పువ్వుల బాణాలు పట్టుకుంది. అంటే అభయవరద ముద్రలు పట్టలేదని కదా అర్థం. అంటే నీ చేతుల్లో అభయవరద ముద్రలు లేవమ్మా అంటే ఇప్పుడు ఎవరిని ధ్యానించినట్లయినా? ఎవరు చెరక విల్లు పువ్వుల బాణాలు పాశాంకుశాలు ధరించారో ఆవిడ్ని ధ్యానించారని అర్థం. అంటే రూపాన్ని ఎంత చక్కగా చెప్పేశాడు చూడండి. అంటే లలితా మహాత్రిపుర సుందరి శ్రీ విద్యా అధిదేవత, ఆ తల్లి రూపంలో అభయవరద ముద్రలు లేవు. అంటే అభయహస్తం వరదహస్తం పట్టుకోలేదు. ఎందుకయ్యా అంటే ఏం చేస్తా, 4 చేతులతో 4 పనులు చేస్తుంది ఆ తల్లి. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఆ 4 ఉన్నప్పుడు మరి ఆ చేతులతో చూపించట్లేదు. అసలు ఆ 2 చూపిస్తే చాలా బాగుంటుంది. మనం ఎవరి దగ్గరైనా భయపడి వెళ్ళామనుకోండి, వాడు ఇలా అంటే మనకు ధైర్యం, భరోసా, అమ్మయ్య కాసేపు వెయిట్ చేస్తాం, అంతే కదా. అందుకు దేవతల దగ్గరికి వెళ్ళగానే మనకు అభయవరదాలు కనబడాలి. కనబడితే మనకు ధైర్యం, నేను ఉన్నాను రా, నీకేం పర్వాలేదు, అమ్మ ఇచ్చేయమంటే ఇదిగో ఇస్తున్నాను అంటుంది. ఇక్కడ వరద అంటే వర అంటే కోరినది, దా అంటే ఇచ్చినది, కోరినవి ఇచ్చేది కనుక వరదహస్తం. మీరు ఎప్పుడైనా పరిశీలించండి, వరదహస్తం కిందకు ఉంటుంది,
ఎందుకంటే మనకు కిందనున్నాగా మనకని పైనుంచే పడాలి. కానీ అమ్మవారు అతీత, పైన అంటే పై ఆకాశంలో ఉంటుంది, పైలోకమనం అని కాదు, మనకు అతీతమని అర్థం. ఇక్కడ అతీతత్వమైన భగవంతుడే మనకు కురిపిస్తాడన్ని. అది వరాలు వర్షించాడు అని అంటాం. వర్షం ఎప్పుడు కురిసేదే, అంటే పైనుంచి కిందకు కురిసేదే వర్షం. అందుకే వరదహస్తం ఎప్పుడు ఇలా ఉంటుంది. మనకి అర్థం తెలిస్తే వరదహస్తం చాలంట, అభయహస్తం దాకా వెళ్ళాం. కానీ అభయహస్తం ఎప్పుడు పైకి చూపిస్తుంది, మీరు పరిశీలించారో లేదో కొంచెం మనం ఆలోచించండి. ఇండికేషన్ అందులో. అంటే నీకు కిందకి ఇన్ని ఇచ్చాను కదా, కానీ అక్కడెక్కడ అభయం లేదు, అభయం పైన ఉంది తెలుసుకోని చెప్తుంది. ఇక్కడ వీటికి అతీతమైన స్థితిలోనే అభయం ఉంది అని చెప్తుంది. అది అర్థం కాదనుకోండి వేరే విషయం. మొత్తానికి వరద అభయం అంటే భయపడకు నాన్న అని ముందు అంటూ నీకు కావలసినవి ఇస్తాను నాన్న అంది. ఈ రెండే ఎవడైనా కోరుకునేది. ముందు భయపడకూడదు, కావలసినవి రావాలి, అంతే కదండి. బ్రతుకున్నంతకాలం దేనికి భయపడకుండా బతకాలి. రెండవది కావలసినవి దొరకాలి. ఈ రెండు దొరికితే ఇంకోటి అక్కర్లేదు. అందుకే ఎవరైనా వరద అభయ పెడతారు. అమ్మ మరి రెండు నీ దగ్గర లేవు కదా అంటే ఇతర దేవతలకు అది ప్రకటించవలసిన అవసరం ఉంది, నీకైతే అవసరం లేదు తల్లి అన్నాడు. త్వదన్యః పాణిభ్యాం అభయవరద దైవతగణ. ఇతర దేవతలండి, ఇతర దేవతామూర్తుల్లో దైవతగణం అంటే దేవతా సమూహం. ఇతర దేవతా సమూహములు వరద అభయముద్రలు పట్టుకుంటారు. త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ. ఆ భంగిములు నువ్వు మాత్రమే పట్టుకోవట్లేదు. ఎందువల్ల అంటే అంత అద్భుతమైన భావం. ఇంతవరకు పాదాల దగ్గరికి వచ్చారు, అమ్మ రూపాన్ని చూశారు. పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత రూపాన్ని చూస్తున్నారు. అయితే పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత కదా చేతులు, అంటే ముందు పాదాల దగ్గరికి వచ్చి తర్వాత చేతులను చూస్తే అప్పుడు వరద అభయ ఇస్తారు ఇతర దేవతలు. నీ దగ్గరికి వస్తే చేతుల దాకా వెళ్ళక్కర్లేదు, ఆ రెండు పాదాలు అలా పెట్టు కూర్చుంటావు కదా, ఆ రెండు పాదాలే వరద అభయ ఇస్తాయి గనక ఇంకా చేతులతో ప్రకటించవలసిన అవసరం నీకు లేదు తల్లి అన్నారు. అంటే సత్యప్రసాదిని వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ పాదాలను చూస్తే చాలు వరద అభయం రెండు అక్కడ ఇచ్చేస్తుంది తల్లి. అసలు కామాక్షమ్మ కూర్చున్న భంగి ఉంటుందండి, మీరు పరిశీలించాలి. లలితా మహాత్రిపుర సుందరికి రెండు స్వరూపాలు. రాజరాజేశ్వరి రూపంగా ఒక పాదం కింద పెడుతుంది, ఒక పాదం పైన పెట్టుకుంటుంది. అప్పుడు మీకు రెండు పాదాలు కనబడతాయి. మా అమ్మ కామాక్షమ్మ రూపంలో కూర్చున్నప్పుడు ఆ తల్లి కూర్చున్న తీరు చిత్రం అండి, అప్పుడు రెండు పాదాలు కనబడతాయి. ఆవిడ అలా రెండు పాదాలు కనబడేటప్పుడు అలా ఎందుకయ్యా కూర్చుంది అంటే మనకు వరములు ఇవ్వాలి, భయం పోగొట్టాలి, కానీ ఆ రెండు పాదాలు కనబడుతూ కూర్చుంది ఆ తల్లి. ఆ రెండు చూసేసాక ఇంకా అభయం వరద అక్కడే దొరికిపోయాయి, ఇంకా పై దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే అంత గ్యాప్ కూడా లేదు, అంత తొందరగా అనుగ్రహిస్తుంది. ముందు పాదాలనే కదా ఎవడ ఆశ్రయిస్తాడు, తర్వాత కదా మిగిలిన రూపాన్నంతటిని. అందుకే ముందు పాదధూళికనని చెప్పి ఆ పాదాలను ఆశ్రయించిన వెంటనే వరద అభయ రెండు ఇచ్చేస్తున్నాం. అందుకే భయాత్రాతుం, భయముల నుంచి రక్షించడానికి, దాతుం ఫలమపిచ వాంఛా సమధికం. ఎంత అందమైన మాట అండి. వాంఛించిన ఫలమునిచ్చుటకు అనలేదు, వాంఛించిన దానికంటే మించిన ఫలమునిచ్చుటకు అన్నారు. అది గొప్ప రహస్యం. వరద అంటే కోరినది ఇచ్చినది. అమ్మ కోరినది ఇవ్వడం కాదట, నువ్వు కోరిన దాన్ని మించినది ఇస్తుంది. అంచనా వేయడమే కష్టం అండి. అసలు మనం కోరుకోవడం చేతనవనా అని ఒక ఆలోచన వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే అందుకే ఏది కోరుకోకుండా యథాయోగ్యం తథాకురు అన్నారు శంకరులే. అది తెలివైన వాడి మాట. కోరిక స్వతంత్రం కూడా మనకి ఎందుకండి. అమ్మ నువ్వు నన్ను ఎలాగ అనుగ్రహిస్తావంటే అని డిజైన్ చేసి మనం ఇస్తావా, ఇలా అనుగ్రహించు, ఇది ఇవ్వు అని నువ్వు అంటే ఎక్కడ కోరుకోవడం చేతనవ్వాలి. చిన్నపిల్లాడు ఏదో తపస్సుకు అమ్మవారు కనబడితే నీకేం కావాలంటే బీరువానంటే చాక్లెట్ కావాలంటాడు. అప్పుడు సరే ప్రాప్తిరస్తు అని వెళ్ళిపోతే ఏమవుతుంది, బతుకంతా చాక్లెట్ తింటుంటాడా, వాడికి బుద్ధి పెరుగుతుంది, చాక్లెట్ మీద విరక్తి పెరుగుతుంది. అదేదో తెలివిగా అప్పుడు సరిగ్గా అడగలేకపోయినా జీవితాంతం బాధపడతాడు. అందుకే అడిగే స్వతంత్రం మనం పెట్టుకోవద్దు దయచేసి. అడగడం కూడా చేతకాని వాళ్ళమన్న విషయం తెలిస్తే నమస్కారం చేసుకుంటుంటాం. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే ఫలమపిచ వాంఛా సమిధికం. అలాగే అడిగినది ఇవ్వదని కాదు, అడిగినది ఇస్తూనే అడిగిన దాన్ని మించినది ఇస్తుంది. ఈ అడిగిన దాన్ని మించినది అనే మాట ఒక అద్భుతమైన మాట, శంకరులు మాత్రమే వ్రాయగలిగిన మాట. అడిగిన దాన్ని మించింది అంటే లోకానికి అతీతమైనది ఒకటి ఉంది. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. అడిగిన దాన్ని మించినది అంటే మళ్ళీ కైవల్యమే. ఆ కైవల్యాన్ని కోరికల్ని మించినది ఏదో అది. కోరికల్ని మించినది అంటే ఒక్కసారి పురుషార్థాలు పేర్లు చెప్పండి వరుసగా. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష ఎక్కడుంది, కామానికి మించింది పోయింది కదా. అది వాంఛా సమధికం అంటే కోరికని మించినది అంటే కోరికని దాటినదే. అనగా మోక్షం కూడా ఇవ్వగలవు అని చెప్తున్నారు. మోక్షమే ఇచ్చినప్పుడు ఇవంతండి.
అందుకే నాయన మహానది ప్రవహిస్తే చలమలు ఎందుకు అన్నాడు కృష్ణ పరమాత్మ. మహానది వచ్చింది, నది ప్రవహిస్తుంటే చలమలు కావాలా? నదులు ఎండిపోతే చలమలు, నది వస్తే చలమలు ఎందుకయ్యా? అలాగా కైవల్యం అనే మహానందం లభించినప్పుడు ఇంక ఈ వాంఛలనే చలమలు ఎందుకు? దాన్ని ప్రసాదిస్తావు నువ్వు. అందుకే భయాల్ని పోగొడతావు, అదేవిధంగా కోరిన దాన్ని మించినది ఇస్తావు. ఈ రెండు ఇవ్వడంలో నీ పాదాలే సమర్థములైనప్పుడు ఇంకా అభయవరద ముద్రలు నీకు ఎందుకు తల్లి? అందుకేనేమో నువ్వు ఆ ముద్రలు పట్టలేదు అన్నారు. ఆ స్తోత్రం ఎంత ముద్దుగా చేస్తున్నారు, ఎంత ఉదాత్తంగా చేస్తున్నారండి, ఎంత భక్తి పొంగులు వారుతోంది. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేక నైవాసి ప్రకటిత వరాభీత అభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం తవ చరణావేవ నిపుణవు, నీ చరణములు మాత్రమే సమర్థములు అంటూ అమ్మవారిని సంబోధిస్తున్నారు. ఇందులో సంబోధన చాలా గొప్పది. శరణ్యే లోకానాం అక్కడన్నారు. ఏదో నా ఒక్కడికే కాదు తల్లి, సర్వలోకములకు దిక్కైన దానువు నువ్వు. లోకానాం శరణ్యే, శరణ్యే లోకానం. ఈ శరణ్యే లోకానం అనగానే మనకి ఋషివాక్యం గుర్తు రావాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ. శరణ్యే అంటే ఎవరికి శరణ్యే? ఎవరికి శరణ్యే అంటే భక్త శరణ్యే, భక్తులు కాని వారికి అశరణ్యే. అన్ని విశేషణాలు లేకుండా శరణ్య అనడంలో అందరికీ దిక్కేను తల్లి అన్నారు. ఇక్కడ అందరికీ అంటే ఎవరికి? లోకంలో అందరికీ. అది అర్థం కావడం కోసం లోకానాం శరణ్యే అని మాట ఇచ్చారు. అది కూడా శరణ్యే లోకానాం అని తిప్పి చెప్పారు. సర్వలోకములకు దిక్కైన తల్లి అన్నాడు. అది శరణ్యే లోకానాం, అందరికీ దిక్కైన తల్లి. ఇది అందరికీ దిక్కైన తల్లిని మనం ప్రత్యేకంగా ప్రార్థించి నా దిక్కు నువ్వు ఎందుకు అనాలి? అందరికీ అలాగో దిక్కు కదా అంటే తేడా ఉందయ్యా అన్నాడు. ఇక్కడ తేడా ఉందంటే ఒక తల్లి ఒళ్ళో ఒక పిల్లాడు పడుకుని ఒక పీడకల కన్నాడు. ఆ పీడకల కన్నప్పుడు తల్లిని గుర్తులేదు, తల్లి ఒడి గుర్తులేదు. అడవిలో పరిగెడుతున్నాడు, ఒక పులి నోట్లో పట్టుకుంది, గిలగిల్లాడు, అమ్మ అని ఏడుస్తున్నాడు ఒళ్ళు. అరే ఊరుకోరా నాన్న అంటుంది తల్లి. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? పులి నోట్లో ఉన్నాడా, అమ్మ ఒళ్ళో ఉన్నాడా? అమ్మ ఒళ్ళో ఉన్నాడని జ్ఞానం ఇందుకు లేదు. ఎందుకంటే కలలో నిద్రలో గెలిపాడు కనుక, నిద్రలో ఉన్నాడు కనుక అమ్మ ఒడిలో ఉన్నానని జ్ఞానం లేదు. పులి నోట్లో ఉన్నా అనుకున్నాడు. దాంతో భయపడ్డా, వణికిపోయాడు, ఏమైపోతానో అని ఆర్తి పడ్డాడు. ఆ భయపడినప్పుడు ఎక్కడున్నాడు? అమ్మ ఒళ్ళు కదా, పులి నోట్లో అనలేదు, సంతోషం. కానీ మధ్యలో నిద్ర వల్ల అమ్మ ఒడి జ్ఞానం పోయింది. అవిద్య వల్ల మన అమ్మను ఆశ్రయించామన్న జ్ఞానం పోయి ఈ ప్రపంచం అని పులి నోట్లో తిరుగుతున్నాం. తెలివైన వాడు మళ్ళీ మెలకు వచ్చిన వెంటనే అమ్మ నేను అమ్మల్లో ఉన్నా అనుకున్నాడు. అప్పుడు వాడు శరణ్యే లోకానా, నిజానికి దిక్కేం తెలివి నువ్వే అన్నాడు. ఇప్పుడు కొత్తగా దిక్కానైనా ఇంతకు నువ్వు పీడకల కన్నప్పుడు కూడా నేనే దిక్కు అంటుంది ఆ తల్లి ఇక్కడ. కానీ అందరికీ తల్లి ఆ దిక్కే. ఆ తెలుసుకున్న వాడికి అసలు దిక్కు. అసలు తెలుసుకున్నవాడు భక్తుడు. భక్తుడంటే భక్తుడి కోసం భగవంతుడు కాదు, భగవంతుడు అందరి కోసం. భక్తుడంటే భగవంతుడి దయ్యని తెలుసుకున్నవాడు, అనుభవిస్తున్నవాడు. అది తెలుసుకుంటాడు. అందుకే శరణ్యే లోకం అనే మాటలో, లోకానం అనే మాటలో ఇంత అందం ఉందండి. ఈ శ్లోకం అంత విశేషమైనది. అమ్మవారి స్వరూపాన్ని చెప్పకనే చెప్తున్నాడు. అమ్మ పాదపద్మాల ధ్యానం ఇందులో చేయించాడు. పాదపద్మాల ధ్యానమే కాదు, అమ్మ స్వరూపం మొత్తం స్ఫురించేటట్టు చేశారు. ఒక్క శ్లోకంలో ఎన్ని భావాలు పెట్టాడు. అమ్మ మూర్తి అలా స్ఫురిస్తోంది. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. అరమ్యమైన అమ్మ పాదపద్మాలని విధంగా ధ్యానించిన తర్వాత అమ్మ ఉపాసన ఫలం చెప్తున్నారు. ఇటువంటి అమ్మను ఉపాసించి అద్భుతాలు సాధించిన వాళ్ళు ఇద్దరిని చెప్తున్నారు. ఈ శ్లోకంలో మరొక విశేషం. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఒక్కొక్క పదం ఎంత ఔచిత్యంతో వేశారో ఆలోచిస్తూ ఉంటే ఆదిశంకరుల కవి అంటామా తత్వవేత్త అంటామా అనిపిస్తుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల నవల్లో మాట అంటారు. ఆదిశంకరుల కవిత్వం చూస్తే కాళిదాసాదుని కూడా మించిపోయాడు ఆయన. అందుకే ఆదిశంకరులు మించిన కవి లేడు. కానీ ఆయన కవిత్వం కంటే గొప్పదైన తత్వాన్ని ప్రతిపాదన చేయడంలో ఆయన తత్వవేత్తగానే మనం గౌరవిస్తున్నాం. కానీ
కవుల సరసన చేర్చితే ఆదిశంకరుల తర్వాతే ఎవరైనా కవి స్థానంలో ఉంటారని అందులో సందేహం లేదు. ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, ఒక ఆదిశంకరులు, ముగ్గురి మహాకవులు అంటే తెలుసుకోండి ఇక్కడ. అటువంటి మహాకవి. ఏమి కవిత్వం! హరిస్త్వాం ఆరాధ్య, ఆ హరి అనగా విష్ణువు నిన్ను ఆరాధన చేసి పురానారీ భూత్వా, ప్రాచీన కాలంలో ఆ విష్ణువు నిన్ను ఆరాధన చేసి స్త్రీగా మారాడు. మారి పురరిపుమపిక్షోభమనయత్, త్రిపురాసుర సంహారకుడిని కూడా క్షోభ పెట్టాడు. అంటే మనసును కలవరపెట్టాడు, ఆయన మనస్సుని మోహపరిచాడు. ఎవరు? విష్ణువు. ఎలా మోహపరిచాడంటే మోహిని అయి మోహపరిచాడు. ఆయన మోహిని ఎలా కాగలిగాడు? అంత మహాపురుషుడే. ఆ పురుషుడు స్త్రీ ఎలా కాగలిగాడంటే స్త్రీ అయి నిన్ను ఉపాసన చేయడం చేత అన్నారు ఇక్కడ. ప్రణత జన సౌభాగ్య జననీ అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగించినది. ప్రణత జన సౌభాగ్య జనని, త్రికరణములతో నమస్కరించిన వారికి సౌభాగ్యములు కలిగిస్తుంది ఆ తల్లి. అంటే ఒక విధంగా అమ్మ విద్య పేరు సౌభాగ్య విద్య. శ్రీ విద్యా సంప్రదాయంలో సౌభాగ్యం అంటే శుభగా, సౌభాగ్యం మంచి భాగ్యం అని అర్థం. ఇక్కడ కావలసిన సర్వైశ్వర్యములు, సత్ఫలితములు అన్నీ వాటికి ఆమె తల్లి. తల్లి అంటే కారణం అని అర్థం. సౌభాగ్యములకు ఆవిడ కారణం. అందుకే అమ్మను ఆశ్రయించిన వారికి, నమస్కరించిన వారికి సౌభాగ్యాలు ఆవిడ కలిగిస్తున్నది. అటువంటి ఆ తల్లిని ఉపాసన చేశారు ఎవరు? విష్ణువు. ఉపాసన చేయడం వల్ల ఎలాంటి రూపం దొరికిందంటే ఆ శివుణ్ణి మోహపరిచాడు. ఎందుకంటే శివుణ్ణి మోహపరచగలిగే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే మోహాన్ని జయించేశాడు ఆయన ఇక్కడ. మోహాన్ని జయించిన శివుణ్ణి మోహపరచగలిగాడు అంటే శివుని మోహింపజేయగలిగిన శక్తి వేని నిన్ను ఉపాసన చేయడం వల్లనే విష్ణు ఆ పని చేయగలిగాడు. ఇది రహస్యం. ఎంత లోతైన మాట! ఎందుకంటే పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం అంటాడు మూక కవి. కామజేత, మన్మధుడిని తగలబెట్టిన వాడిని మోహింపజేసింది తల్లి. శివుడు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడండి? మన్మధుడిని తగలబెట్టాక చూశాడు. అది మర్చిపోలేదు. ఎందుకంటే కామంతో పెళ్లి చేసుకోవడం లోకం. అంటే కామోదాత కామ ప్రతిగ్రహీత అంటూ మంత్రం చెప్పే కన్యాదానం చేస్తారు ఇక్కడ. ధర్మబద్ధమైన కామ స్వీకారానికి వివాహం. అరే కాముడిని తగలబెట్టి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి! అసలు కాముడిని తగలబెట్టిన వాడిని ఎవరైనా మోహింపజేయగలరా? అందుకే మన్మధుడు అమ్మా నా 5 పువ్వుల బాణాలు వేస్ట్ అయిపోయామ్మా అన్నాడు. నీ 5 పువ్వుల బాణాలు పనిచేయవయ్యా, నా చూపు బాణం పనిచేస్తుంది ఆయన మీద అన్నది ఇక్కడ కామాక్షి. ఇక్కడ కాచన మోహయతి కామజేతారం, శివుణ్ణి మోహింపజేసింది కనుక ఆ శివుడు ఒకసారి విష్ణువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందు విషయం వచ్చింది. అందరూ శివా అని అన్నారు. నేను వెళ్ళాను, విషయాన్ని గ్రహించి నా మాన నేను వచ్చేసాను. నాకు పెద్ద కూర్చుని ఈ సబ్జెక్ట్ ఏమిటా, ఏమేమి వచ్చాయి, ఎవరెవరు ఏం పంచుకున్నారు, ఆ డిస్కషన్ నాకు అనవసరం. వీడెవడు పంచుకున్నాడు, వాడెవడు పంచుకున్నాడు, నాకు వాటి అవసరము లేదు. అనవసరము లోక వ్యవహారం నాకు అంతకంటే లేదు. ఏదో విషయం వచ్చింది, మీరు కుయ్యోమర్రో అన్నారు, నిగ్రహించేసాను, నా పని అయిపోయింది, వచ్చేసాను. అంత తొందరగా ఆయన మాన సెటిల్ అయిపోయాడు. మొత్తం క్షీరసాగర మదనం అయ్యింది. బోల్డ్ వచ్చాయి, బోల్డ్ పంచుకున్నారు. చివరికి అమృతం వచ్చింది. ఆయన మోహిని రూపంలో వచ్చి నారాయణుడు పంచాడు. ఆ విషయం అయిపోయిన తర్వాత నారదుల వారు వెళ్ళి శివుడు చెప్పాడు. ఏవే వచ్చాయి అన్నీ విన్నాడు శివుడు. విని వదిలేశాడు. ఆ చివరికి చెప్పగానే విష్ణు మోహిని రూపం ధరించాడా, ఎంత బాగుంటుందో అన్నాడు. మరి ఒకప్పుడు భస్మాసురుడి సబ్జెక్టులు కూడా జరిగింది కదంటే అప్పుడు వాడిని వదిలించుకోవాలని తొందరలో గమనించలేదా మోహన్. ఇప్పుడు మోహిని రూపం చూడాలనుంది, నేను అడిగితే వద్దంటాడా అని వెళ్ళాడు ఆయన. ఎక్కడికి? వైకుంఠానికి వెళ్ళి అడిగాడు. అవును, నువ్వేదో మోహిని రూపం ధరించావు కదా అంటే నీ దాకా వచ్చిందని ఆయన అన్నారు. అది ధరిస్తే చూడాలనుందంటే అంతర్ధానం అయిపోయాడు ఆయన. ఇక్కడ ఇదేంటి అడిగితే అంతర్ధానం అయ్యాడని. ఈ లోపల వైకుంఠంలో ఒక ఉద్యానవనంలోంచి ఒక మంచి పాట వినబడిందట. అటు చూశాడు. చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడింది. ఆ వర్ణన బ్రహ్మాండ పురాణంలో ఉన్నది యథాతథంగా చెప్పాలి అంటే వర్ణన ఎంత అందంగా ఉంటుందంటే నవచంపక పుష్పావ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇవే శ్లోక పదాలు చిన్న చిన్న మార్పులతో ఉంటాయి. వ్యాసులు వారు లలితోపాఖ్యానం అని బ్రహ్మాండ పురాణాలు ఇవే శ్లోకాలు పెట్టారు. అంటే అక్కడ విష్ణువు లలితాదేవి వర్ణనే అక్కడ చూపించారు. మీరు గమనించండి, మరొక వర్ణన లేదు. అంటే ఆయన లలితా రూపం అయిపోయాడు ఆయన. యా ఉమాసా స్వయం విష్ణు
శివుడి శక్తి వ్యాపించింది. శివుడి శక్తి వ్యాపించింది. వ్యాపిస్తే విష్ణువు అని అర్థం కదా. కానీ వ్యాపించింది ఎవరు? వైష్ణవి. పుం రూపంలో విష్ణువు అన్నారు అంతే ఇక్కడ. కనుక అమ్మవారే పురుష రూపం ధరిస్తే విష్ణువు. ఇది ఒక రహస్యం అండి. ఈ రహస్యాలు తెలియకుండా దేవతల కథల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడరాదు అన్నది హిందువులు తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాలు ప్రతిపాదన చేస్తున్నారు. పురరిపు అపిక్షోభమనయత్, త్రిపురాసుర సంహారకుడు మనస్సు కూడా కలవరపెట్టగలిగాడు విష్ణువు. అంటే ఆయన మనస్సుని చూరగొన్నాడు. ఎందువల్ల అంటే అమ్మవారిని ఉపాసన చేసి, అది మరువరాదు. అంతేగాని ఇది హరిహరుల మధ్య ఉన్నటువంటి అనుబంధం కాదు, ఇద్దరు పురుషుల మధ్య ఉన్న అనురాగం కాదు, ఒక పురుషునికి ఒక స్త్రీ మధ్య ఉన్నటువంటి సహజమైన అనురాగమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. విష్ణువు పురుషుడుగా శివుని మనస్సు చూరగనలేదు, విష్ణువు స్త్రీగా మారి శివుని మనస్సు చూరగొన్నాడు. అది మరువరాదు. ఒక స్త్రీ పురుషుని మనస్సు చూరగొనడం అనేటువంటిది ప్రకృతి సహజమే, అది అసహజం కాదు. పైగా శివుని మనస్సును మోహపెట్టగలిగే శక్తికి తప్ప మరొక దానికి లేదు. ఇది మరువరాదు. ఇక్కడ అమ్మవారు తప్ప మరొకట్లేదు. అదే శివుడికి అమ్మవారే, అమ్మవారికి శివుడే, వారి అన్యోన్య దాంపత్యం మరొకటి ఇక్కడ. కనుక మళ్ళీ శివుడి మనస్సు చూడగలగాలంటే అమ్మ మాత్రమే చూడగలగలదు. అందుకే తాను అమ్మవారిని హరిస్త్వాం ఆరాధ్య, విష్ణు అమ్మవారిని ఉపాసన చేసి జగన్మోహనమైన ఆకారం కాకుండా శివమోహనమైన ఆకారం ధరించాడు. అంతకుముందు అమృతం పట్టుకొచ్చి పంచిన ఆవిడ జగన్మోహిని, భస్మాసురుణ్ణి మనసు భ్రమింపజేసింది భస్మాసుర మోహిని, ఇప్పుడు వచ్చింది శివమోహిని. మరువరాదు. శివుని మనస్సు చూరగొన్న రూపాన్ని ధరించింది. అందుకోసం ప్రత్యేకంగా మళ్ళీ ఉపాసన చేశాడు ఆయన. ఎవరిని ఉపాసన చేశాడు? అమ్మవారిని. ఎక్కడ ఉపాసన చేశాడు? అంతరంగంలోనే. అంతరంగంలో అమ్మవారిని ఉపాసన చేసి శివుని మోహింపజేయగలిగేటువంటి స్వరూపాన్ని స్వీకరించాడు విష్ణువు. ఇది మీరు గమనించితే ప్రారంభ శబ్దం హకారం. హరిస్త్వాం ఆరాధ్య, ఇది రహస్యం. ఎందుకంటే ఇక్కడ చాలామంది శ్రీ విద్య ఉపాసకులు ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళైతే ఇంకా గ్రహించగలరని నేను మంత్రాక్షరాలు మాత్రం సభలో చెప్పను, కానీ సూచనగా మాత్రం అందించడం జరుగుతుంది. ఎందుకు అలా చెప్పారో తర్వాత చూద్దాం. మొత్తానికి నారాయణుడు అమ్మవారిని ఉపాసన చేసి అద్భుతమైనటువంటి శివమోహిని రూపాన్ని స్వీకరించి అయ్యవారి మనసు చూరగొన్నారు. ఇది తెలిసింది కదా. అదేవిధంగా ఆ సమయంలో ఈ శక్తికి, మోహినికి అంటే శివస్వరూపమైనటువంటి ఆ శక్తికి శివునకు కలిగినది శాస్త అనే స్వరూపం ఉద్భవించినట్లు వ్యాసప్రోక్తమైన బ్రహ్మాండ పురాణంలో శ్లోక సహితంగా ఉన్నది. చాలా మంది అయ్యప్ప గురించి మన పురాణాల్లో ఉందా లేదని మీమాంస పడతారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900042